ఈ రోజుల్లో హార్ట్ అటాక్ వచ్చి నడుస్తూనే కుప్పకూలిపోతున్నారు. చిన్నపిల్లలు పుట్టడంతోనే చాలా డేంజరస్ వ్యాధులు, ఈ డయాబెటీస్ లాంటి వ్యాధులతో పుడుతున్నారు. మరి 2030 ఇయర్లోపు ఇంటికొక క్యాన్సర్ పేషెంట్ ఉంటారు అని సర్వేస్లో చెప్తున్నారు. సో వీటన్నిటికీ కారణం ఏంటి అని ఆరా తీస్తే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కెమికల్ ఫార్మింగ్ అండి. మన భారతదేశపు హృదయం వ్యవసాయం అని అంటారు. మరి ఈ కెమికల్ ఫార్మింగ్ అనే చీడ పురుగు మన భారతదేశంలోకి ఎలా వచ్చింది? హ్యాపీగా ఉన్న మన ఫార్మర్, మన రైతులు ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? ఈ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి? దానివల్లనే ఇదంతా. సో వీటన్నిటి గురించి చిన్నపిల్లలకి కూడా అర్థమయ్యేలాగా పోసగుచ్చినట్టు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన రైతు గురించి, మన రైతుల చరిత్ర మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. మన తెలుగు వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు రైతుల చరిత్ర అందరూ తెలుసుకోవాలి. మన రైతులు పడిన కష్టాల దగ్గర నుండి, మన రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అసలు ఎందుకు కెమికల్ ఫార్మింగ్లోకి వచ్చారు అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. అందుకనే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అలాగే స్వచ్ఛ ప్రకృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి.